నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అండ్ సుదర్శన్ అన్న, శ్యామ్ అండ్ మరి కాసేపట్లో మనతో పాటు జైన్ కాబోతా ఉన్నారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదే గారు, అలాగే సూర్యాపేట కంటెస్టెడ్ ఎమ్మెల్యే వట్టే జానయ్య గారు, అలాగే సంగం సూర్యారావు గారు కూడా మరి కాసేపట్లో మనతో పాటు జైన్ కాబోతా ఉన్నారు. సో 1,00,000 డప్పులు 1000 గలాలతోటి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా మందకృష్ణ మాదిక్ గారు క్యూనిస్ కార్యాలయానికి రాబోతా ఉన్నారు. ఆయనకి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే సంక్రాంతి పర్వదినం అయిపోయింది, నిన్నటితో అయిపోయింది. ఇంకా ఇవాళ ఏమైనా ఉంటే చిన్న చిన్నగా అడుగు పొడుగు ఏమైనా మిగిలిపోయినాయి ఆయన ఉంటే మురుకులో షేబీలలో ఆయనతో నవిలి ఇక బయలుదేరు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి రహదారి చాలా కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇవాళ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆల్టర్నేట్ దారులను పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఆల్టర్నేట్ ఎట్లా రావచ్చు, ఏం కథ అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. అంటే ఆ రకంగా వస్తే బెటర్ అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట పోలీసులు. ఇట్లా మీరు ఆల్టర్నేట్ రూట్లలో ఎట్లా రావాలంటే విజయవాడ నుంచి ప్రారంభమయ్యి సో ఇట్లా నందిగామ, జగ్గయ్యపేట, సూర్యాపేట నుంచి మళ్ళీ జనగాం నుంచి ఆలేరు, భువనగిరి, హైదరాబాద్ ఈ రూట్లో వస్తే ఇదంతా 4-వే లైన్ ఉంటుంది. కాబట్టి మీరు రావడానికి 287 కిలోమీటర్లు అవుతుంది. ఇట్లా ఇదొక రూట్లో రావచ్చు, లేదంటే ఇంకొక ఆల్టర్నేట్ రూట్ను కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. గుంటూరు నుంచి వచ్చి సత్యనపల్లి, పిడుగురాళ్ళ, దాచేపల్లి, ఆ తర్వాత మిర్యాలగూడ, ఆ తర్వాత ఇట్లొచ్చి నకరికల్ దగ్గర నుంచి చౌటుప్పల్ దగ్గర నుంచి మళ్ళీ భువనగిరికి వెళ్ళడం, భువనగిరి నుంచి మళ్ళీ ఇట్లా హైదరాబాద్కి రావడం, ఇది దాదాపుగా 278 కిలోమీటర్లు పడుతూ ఉంది. ఈ ఆల్టర్నేట్ రూట్లను ఎంచుకొని రండి, ఎందుకంటే ట్రాఫిక్ అంతా జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్కు వచ్చేటువంటి ఎవరైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది సంక్రాంతి పండుగకు తమ సొంత ప్రాంతానికి పోయినటువంటి వాళ్ళకు ఇది ఆల్టర్నేట్ రూట్ అని చెప్పి పోలీసులు సూచన చేస్తూ ఉన్నారు. సో ఇది ఇట్లా ఉంటే ఇక ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాబోతా ఉన్నారు కల్వకుంట్ల తారక రామారావు గారు. ఇవాళ ఫార్ములా ఏదైతే ఈ రేస్ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ ముందు విచారణకు హాజరైనటువంటి నవయుగ భగత్ సింగ్ కేటీఆర్ గారు ఇప్పుడు ఈడీ ముంగటికి హాజరు కాబోతా ఉన్నారు. ఈడీ ముంగట కూడా ఈడీని అంటే వాస్తవానికి మనం దీన్ని ఎట్లా చూడాల్సి వస్తుందంటే మనం ఏసీబీని ప్రశ్నించిన కేటీఆర్ ఇవాళ ఈడీని కూడా ప్రశ్నించబోతా ఉన్నాడు. అధికారులంతా గదగద వస్తున్నారనేటువంటి వాతావరణంలో మనం వార్తలు చెప్పుకుంటే మాత్రమే వాళ్ళకి ఇప్పుడు జర నిమ్మలం ఉంటుంది. సో ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది, 50 లక్షల పైచిలుకు వ్యవహారం జరిగిందనేటువంటి నేపథ్యంలో ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకి ఇవాళ కేటీ రామారావు గారిని పిలిచింది. సో ఇంతకుముందుకే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి గారిని ఇద్దరిని విచారణకు పిలిచింది ఈడీ. విచారణలో క్లియర్గా కేటీ రామారావు గారు మంత్రి ఆదేశాల మేరకే మేము ఈ నిధులను ట్రాన్స్ఫర్ చేశామనేటువంటి మాటను క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇట్లా సుప్రీంకోర్టు కూడా వెళ్ళండి. ఈయన సుప్రీంకోర్టుకు పోతే తర్వాత ఈడీ నోటీసులు జారీ చేసి 16 తారీఖు విచారణకు హాజరు కమ్మని ఫస్టే జారీ చేస్తే నేను ఇప్పుడు రానుపా అని అంటే సరే మీ దయ సార్ మరి మీరు ఎప్పుడు అంటే 16 తారీఖు వస్తే పోండి. 16 తారీఖు నాడు మళ్ళీ కేటీ రామారావు గారు ఇలా విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. దివ్యమైన ముహూర్తం 10 గంటలకు ఉండబోతా ఉంది. అయితే దీని మీద రకరకాల ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. కేటీ రామారావును అరెస్ట్ చేస్తారని చెప్పి, అంటే కేటీ రామారావును అరెస్ట్ చేయడం అంటే ఈడీ ఏది సంక్రాంతి కొత్తాలను పిలుచుకున్నట్టు ఉంటుంది. సో కాబట్టి పెద్దగా మనం దాని గురించి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కేసు మాత్రం బలమైన కేసే. బీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా భూస్థాపితమయ్యేటువంటి కేసు మాత్రమే ఇది. దీన్ని లొటపీస్ కేసు, తుఫేల్ కేసు లాంటి వ్యాఖ్యలు ఎవరైతే వీళ్ళు చాలా క్లిష్టమైన దాన్ని చాలా ఈజీగా చెప్తుంటారు. కేసీఆర్ గురించి మీకు ఇక్కడ ఒక చిన్న మాట మెన్షన్ చేసి మళ్ళీ పోదాం. అత్యంత కఠినమైన విషయాన్ని అత్యంత ఈజీ విషయాన్ని అత్యంత కఠినంగా చెప్పడంలో కేసీఆర్ దిట్ట. కరోనా ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ 4 పోల్ అటు బారెత్తి వస్తుందా అని చెప్తే ఇంత ఈజీగా కరోనా ఇక పారాసిటమాల్ ఏదో అది గోలి బారేస్తే పోతుంది అంటే ఈ టైప్లో చెప్పగలుగుతాడు కేసీఆర్. సేమ్ అదే విధానాన్ని ఇటు కేటీ రామారావు గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ వీళ్ళిద్దరు కానీ చెప్పగలుగుతారు. తుపేల్ కేసు అని లొటపీస్ కేసు అని చెప్పగలుగుతారు. కానీ దీని సాంద్రత మాత్రం చాలా పెద్దది.
మీరు గతంలోనే నేను బీహార్తో కంపేర్ చేసి చెప్పిన, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కంటే 9 మంది పిల్లలు ఉన్నారు, ఓడు కాకపోతే ఓడు పట్టుకొని పోతాడు పార్టీని. కానీ ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే బిడ్డ లిక్కర్ స్కామ్లో ఉంది, కొడుకు ఈ కార్ రేస్లో ఉన్నాడు, అల్లుడు ఔటర్ రింగ్ రోడ్ అమ్మిన కాడున్నాడు, కాళేశ్వరం కాడున్నాడు. అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తలగొరి పట్టేవాళ్ళు లేకుండా అయిపోయింది. బీహార్ ముఖ్యమంత్రి అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ 3 కోట్ల కేసు, అది 3 కోట్ల రూపాయల కథ, 3,84,00,000 మేము పంచాయతీ అంతే. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తలగొరి పట్టేవాళ్ళు లేకుండా అయిపోయాడు. ఏమన్నా అయితే ముంగట నడిచేటోడు లేకుండా అయిపోయింది. ఆ పిల్లగాడు ఉన్నాడు కానీ చిన్నగానే ఉండే, నేను ఇలా పార్టీకి పనికొచ్చేంత లేడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ విచారణ చేయబోతా ఉంది. అయితే ఈ విచారణను ఆపు చేయాలని చెప్పి క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసిండు కేటీ రామారావు గారు. సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే అప్పటికే హైకోర్టు దాన్ని తిరస్కరించింది, విచారణ జరగాల్సిందే అని చెప్పింది. విచారణ ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మేము జోక్యం చేసుకోము అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందో వెంటనే ఇక్కడ కేటీ రామారావు గారు అడ్వకేట్లు వేసి సార్ మేము మా పిటిషన్ వాపస్ తీసుకుంటున్నామని చెప్పి వాపస్ తీసుకోవడం, అంటే సుప్రీంకోర్టు కొట్టేసింది అనేటువంటి తలగొట్టేసే మాట కంటే మా పిటిషన్ మేము వాపస్ తెచ్చుకున్నామని చెప్పుకోవడానికి అవకాశం లేదని కూడా చెప్పింది. చెప్తే బదిలాడి సార్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఈ రకంగా అన్ని రకాలుగా, అంటే ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర నుంచి ఏసీబీ కోర్టు దగ్గర నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా కేటీ రామారావుకు దర్వాజాలు బంద్ అయిపోయినాయి. ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే అనేది క్లియర్గా అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్పడం జరిగింది. ఇక కేటీ రామారావు గారిని ఇప్పుడు అరెస్ట్ చేసినా అయ్యో అట్టెట్లా చేసిరా అంతేందుకు కూడా కోర్టులు సిద్ధంగా లేరు, ఎందుకంటే ఆల్రెడీ కోర్టులే చెప్పినాయి కాబట్టి. ఇప్పుడు ఏముంది మరి బీఆర్ఎస్ మెంగట్టు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే మన ఏది ఇప్పుడు ఒక శరణుజొచ్చుడు అయిపోయింది శ్రీపాటికే. శరణుజొచ్చే కార్యక్రమం అది ఆల్టర్నేట్, అది అయిపోయి ఉంటుంది, ఎప్పటికో అది మాడిఫై చేసుకొని ఉంటారు. కానీ ఇప్పుడు ఈయనను భగత్ సింగ్ చేయాలి కదా, ఇప్పుడు నయా భగత్ సింగ్ చేయాలి. సూర్యుడు ఈ సూర్యుని తయారు చేసి నయా భగత్ సింగ్ రూపంలో తీసుకొచ్చి ఇంత పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తారా అని మనం అనాలి. అంటే ఆ రకమైనటువంటి సానుభూతి కార్యక్రమాల మీద ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఏసీబీ లేదా ఈడీ ఎవరో ఒకరైతే కేటీ రామారావు గారిని ఎత్తుకొని లాలించవలసిందే, ఆయనను జోకొట్టవలసిందే తప్పదిగా. ఏది వీళ్ళది ఎట్లుంటుంది వ్యవహారం అంటే ఇగరం తప్పిన పీనిగే మోస్టోన్ మీద బయలుకి పోయినట్టుగా ఎత్తుకుంటే వాళ్ళ మీదనే బయలుకి పోయే రకం. సో ఆ రకంగా ఇవాళ కేటీ రామారావు గారి కేసు విచారణకు ఉండబోతుంది. మీరు ఒకటి గమనిస్తే కవిత గారిని ఈడీ వాళ్ళ ఆయన అనగా రాబే ఈడా బోడే అంటే ఆయనతో వచ్చి వేసుకొని పోయేటప్పుడు ఆమెను తీసుకొని పోయేటప్పుడు కవిత గారిని తీసుకొని పోయేటప్పుడు కేటీ రామారావు కళ్ళల్లో ఆనందం గమనించారా మీరు? హరీష్ రావు కేటీ రామారావు ఇద్దరు కూడా నవ్వుకుంటా అని తోలిచ్చిన తర్వాత ఈరోజు కవిత గారి కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు తెలంగాణ జనం. ఎందుకంటే చెల్లె పోయేటప్పుడు అన్న ఎట్లా చూసిండు, ఇప్పుడు అన్న పోయేటప్పుడు కూడా చెల్లె గట్ల చూస్తే ఎట్లుంటుంది అనేది ఇప్పుడు ఒక చర్చ. నిజంగా కవిత కళ్ళల్లో ఆనందం, కేటీఆర్ అరెస్ట్ అయితేనే కవిత కళ్ళల్లో ఆనందం చూడగలమా? ఇది వాళ్ళ క్వశ్చన్. నవీన్ ఇదేం చూడేది కంప్యూటర్ నాట్ కనెక్టెడ్ అంటే తెలియదేమా? ఆఫీసా రైట్. ఈ రెండింట్లో ఏది జరగాలి? కవిత కళలో ఆనందం చూడాలంటే ఈ రెండింట్లో ఏం జరగాలి? ఈ అంశాన్ని మీకు పోల్ రూపంలో ఉంది. కవిత కళలో ఆనందం చూడాలంటే ఏం జరగాలి? కేటీఆర్ అరెస్టా, కవిత సీఎంఆ? ఈ రెండు అంశాలను మీరు చూడొచ్చు. ఇక
మార్నింగ్ న్యూస్లోకి మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ్ గారు క్యూనిస్ కార్యాలయానికి విచ్చేసినారు. ఆయనతో ఎంఆర్పిఎస్ తీసుకుంటున్నటువంటి 1,00,000 డప్పులు 1000 గలాలు అనేటువంటి కార్యక్రమానికి ఆయన ఇప్పటికే అనేక మంది మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఫిబ్రవరి 7న జరిగేటువంటి కార్యక్రమానికి మనల్ని కూడా ఆహ్వానించడానికి కృష్ణన్న ఇక్కడికి రావడం జరిగింది. కృష్ణన్న, వెల్కమ్ టు క్యూ న్యూస్. ఫస్ట్ టైం క్యూ న్యూస్లో మొదటిసారిగా కృష్ణన్న ఇక్కడికి రావడం జరిగింది. సో కృష్ణన్న మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు. అది ఒకసారి అది ఇక్కడ తీసుకురా, శాల్వా తీసుకురా. దా జానన్న, దా సూర్యారావు గారు ఇటు రండి. మనమే కదా. ఆహా, బుద్ధుడు ఆదర్శం, మార్సు వాయిస్. రైట్. ఇంకొకటి ఏంటంటే 1,00,000 డప్పులు 1000 గలాల పోరాటానికి మేము బీసీ నాయకులుగా మా వంతు సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్నగారికి మేము ₹1,00,000 మా తరఫున మేము అందించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇక ఇవి తీసుకొని ఒక 2 నిమిషాలు అన్నతో మాట్లాడదాం. మీరు పడి వెయిట్ బీసీ నాయకులారా, మీరు ఉండాలి కదా, లేకపోతే ఎట్లయితుంది ఇది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మాలల్ని ఐక్యం చేసిందా మాదిగల్ల? ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎప్పుడు పీడిత కులాలందరినీ ఐక్యం చేసింది. ఎస్సీ వర్గీకరణ కోసం 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎంఆర్పిఎస్ వచ్చినప్పుడు, అరే కులం పేరు చెప్పుకోవాలంటేనే సిగ్గుపడేటోళ్ళు మాదిగాని చెప్పుకుంటున్నారు కదా, ఇదేంది అనే పద్ధతిలో ఒక ఆశ్చర్యానికి గురైంది సమాజం. ఆశ్చర్యానికి గురైన సమాజం నుంచి అరే నిజమే కదా, అందరు చెప్పుకుంటే తప్పులేనప్పుడు, రెడ్డి అని చెప్పుకుంటే తప్పులేనప్పుడు, నాయుడు అని చెప్పుకుంటే తప్పులేనప్పుడు, మరి మాదిగలు చెప్పుకోవడానికి ఏం తప్పు అనే పద్ధతిలో దాన్ని ఆత్మగౌరవ సూచనగా భావించుకున్నారు. ఎప్పుడైతే మాదిగలు తమ ఆత్మగౌరవంగా సమాజం ముందుకు వచ్చారో, మనం ఎందుకు చెప్పుకోవద్దని చెప్పి మన పీడిత కులాల సమాజం కూడా గప్పుడే రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ సమయం చూడండి, అప్పుడు మనకు మారోజు వీరన్న ఎంఆర్పిఎస్ ఉద్యమం అనంతరం పీడిత కులాల్లో చైతన్యం తీసుకురావాలి, ఒక ఐడెంటిటీ అలయన్స్, ఈ 2 కలగలిపి చేయాలని చెప్పి ఆయన కూడా కొన్ని సంఘాలను ఏర్పాటు చేశాడు. ఎంఆర్పిఎస్ తర్వాత ఆదివాసులు తుడుని దెబ్బ పెట్టారు, లంబడ నంగర పేరు పెట్టారు, ఓకే, గౌండ్ల మోకు దెబ్బ, గొల్ల డోల్ దెబ్బ, ఒడ్డర గన్ను దెబ్బ, చాకరీ దెబ్బ, ఇట్లా ఎంఆర్పిఎస్ వచ్చిన దెబ్బలు బొబ్బల కేకలు అన్నీ ఏకమైనాయి. ఓకే, అదే సమయంలో వర్గీకరణ వ్యతిరేకించే క్రమంలో మాలలు ఏకం కాగలిగారు. వర్గీకరణ వ్యతిరేకించాలి. ఇక్కడ మిగతా పీడిత కులాల సమాజం అంతా వాళ్ళ రైట్స్ కోసం ఏకమవుతే అందరూ, వీళ్ళు ఒక జాతి రైట్ను అంగీకరించకుండా ఉండడానికి వాళ్ళు ఏకమయ్యారు. ఇది అన్డెమోక్రటిక్ సంబంధించిన వాయిస్ అది. ఓకే, అంటే ఏకం కావడంలో కూడా లక్ష్యాలు ఉన్నాయి. మిగతా పీడిత కులాల మొత్తం సమాజం ఎవరైనా ఇంకొకరు హక్కులు వద్దని ఎవరు చెప్పలే. మన బీసీలు చాలా సంఘాలు మేల్కొన్నాయి, ఎస్టీలో చాలా సంఘాలు మేల్కొన్నాయి, లేదా ఇతరత్ర వర్గాలు కూడా మేల్కొని వారు వాట కొడుతున్నాయి. ఎవరన్నా ఇంకొకరి వాట వాళ్ళకు వద్దు, అన్ని మేమే అనుభవించాలని చెప్పి ఎవరన్నా అన్నారా? ఇప్పుడు దళితుల్లో కూడా బుడగ జంగాలు మేల్కొన్నాయి, డక్కలు మేల్కొన్నది, చిందు మేల్కొన్నది, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మాలా మాదిగలతో పోల్చుకుంటే ఇంకా వెనుకబడ్డ దళిత కులాలు కూడా మేల్కొని మా వాట కూడా మాకు కావాలంటున్నాయి. కానీ అందరి వాట మేమే తింటామని చెప్పి వాళ్ళు ఏకమైనరు. అంటే ఒక అన్డెమోక్రటిక్. ఇప్పుడు మండల కమిషన్ అప్పుడు మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలని చెప్పి ఆనాడు మన బీసీ సమాజం దళిత గిరిజనులందరూ రోడెక్కితే, లేదు మండల కమిషన్ ఆమోదం పొందొద్దు, మేము అమలు జరగనీయమని చెప్పి ఎవరు రోడెక్కినరు? అగ్రకులాలు రోడెక్కినాయి. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్నప్పుడు ఒక 80-90 సంవత్సరాల క్రితము మేము రిజర్వేషన్ ఆమోదించమని ఎవరు రోడెక్కినరు? అగ్రకులాలు రోడెక్కి. భారతదేశ వ్యాప్తంగా 2 సందర్భాల్లో రోడెక్కింది అగ్రకులాలే. ఏది? మిగతా కులాలకు మేము రిజర్వేషన్ ఆమోదించము అని చెప్పి. అంబేద్కర్ కాలంలో ఎస్సీలకు మనం మన కాలంలో మనం చూసాము, విపి సింగ్ గారి కాలంలో మనకు మండల కమిషన్ ఆమోదించారు. ఆనాడు అగ్రకులాలు మిగతా కులాలకు మేము రిజర్వేషన్ ఆమోదించమని చెప్పి రోడ్ ఎక్కినాయి. ఇప్పుడు మొత్తం పీడిత కులాల సమాజం అంతా మా వాటా మాకు కావాలంటుంటే
పీడిత కులాల సమాజం పెడుతున్న డిమాండ్, అందులో మాదిగలు పెడుతున్న డిమాండ్ మేము ఒప్పుకోమని చెప్పి అగ్రకులాల మనస్తత్వంతో ఏకమై వీళ్ళు రోడ్ ఎక్కుతుండ్రు. అది ఐక్యత ఎట్లా అనిపిస్తుంది? అండమక్కడికి సంబంధించిన విషయం. అందువల్ల ఏకమయ్యారు, సమాజం అంతా ఏకమైంది. ఇప్పుడు మీరు దృష్టికి తీసుకొస్తున్నా నా తమ్ముడు కాదు, మా అల్లుడు నాయన నువ్వు. ఓకే, నేను ఒక మాదిగా ఇంటి బిడ్డను చేసుకున్నా కాబట్టి మా ఇంటి అల్లుడు అని చెప్తా ఉన్నాను అంతే. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోవడానికి ఒక సమాజం ముందుకు వచ్చింది. 30 ఏళ్ళుగా అడ్డుపడుతున్నది. ఇప్పటికీ 2 సార్లు విజయం సాధించి 2 సార్లు కోల్పోయాం. మొన్న 3వసారి విజయం. 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెడితే 97 3 ఏళ్లలోనే వర్గీకరణ వచ్చింది. కానీ దాన్ని అడ్డుకున్నారు. మళ్ళీ 2000 సంవత్సరంలో మళ్ళీ వర్గీకరణ సాధిస్తే 2004లో అడ్డుకున్నారు. మళ్ళీ ఉద్యమాన్ని నిలబెట్టుకొని మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత, అంటే మొత్తం 30 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ వర్గీకరణ సాధిస్తే ఇంకా మేము అడ్డుకుంటామని చెప్పి రోడెక్కారు. అంబేద్కర్ కాలం నాటికి మనం మండల కమిషన్ కాలం నాటికి ఇప్పటికి తేడేందంటే, అంబేద్కర్ కాలంలో అగ్రకులాల రిజర్వేషన్ ఒప్పుకోలే, కానీ ఒక 4 ఏళ్లలో సంఘర్షణ జరిగి ఒప్పుకున్నారు. 4 ఏళ్ళ సంఘర్షణ బలంగా జరిగింది. మనకు సైమన్ కమిషన్ వచ్చిన కాంచి సైమన్ కమిషన్ కాంగ్రెస్ గో బ్యాక్ అంటే అంబేద్కర్ కూడా స్వాగతించి మా సమస్యలు పరిష్కారం కావాలి, మా సమస్యలు ఏందో తేలాలి కమిషన్ ముందని చెప్పి కమిషన్ స్వాగతించారు. అక్కడి నుంచి రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో జరగడం, రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కమ్యూనల్ అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించడం, కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్ష చేయడం, అంతిమంగా గాంధీ అంబేద్కర్ మధ్యలో ఒప్పందం జరగడం, అదే పూనా ఓడంబడిక అవుతే గవే రిజర్వేషన్లు ఇవ్వాల అనుకుందాం. అంటే వద్దన్న అగ్రకులాలైనా 4 ఏళ్లలో సర్దుబాటు చేసుకొని ఒప్పుకున్నారు. అవి రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఓకే, మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు విపి సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఆమోదించాం, మేము అంగీకరించామని చెప్పి అగ్రకులాలు అన్నారు. కానీ అనగారిన వర్గాలందరూ ఏకమై రోడెక్కిండ్రు. రిజర్వేషన్ వ్యతిరేకంగా వాళ్ళు రోడెక్కిండ్రు. అంతిమంగా సర్దుబాటు అయింది. ఒక 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా కొంత ఘర్షణ కనిపించింది. మరి సర్దుబాటు అయింది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే 2 సందర్భాల్లో 2-3 ఏళ్లలోనే అగ్రకులాలు ఒకనాడు దళిత గిరిజనులకు రిజర్వేషన్లు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు. ఒప్పుకోని వాళ్ళు మళ్ళీ విపి సింగ్ కాలంలో ఒక 2-3 ఏళ్లలో ఒప్పుకున్నారు. కానీ దళితుల్లోనే ఎదిగిన ఒక మారా సామాజిక వర్గం 30 ఏళ్ళు ఎమ్మడబడుతుంది. 30 ఏళ్ళు 94లో మొదలు పెడితే 2024, 25 తర్వాత కూడా ఎందుకు పోరాటం చేయాలి? ఉన్నది పంచుకుందామంటే రిజర్వేషన్లు లేని కాలంలో వాళ్ళు ఒప్పుకున్నారు. బీసీలకు రిజర్వేషన్ లేని కాలంలో అగ్రకులాలు అంగీకరించినాయి. ఓకే, అందరు బాగుపడాలని చెప్పి వద్దన్నారు కొంతకాలం, కానీ అంగీకరించండి తొందరగా. దళిత గిరిజనులకు వద్దన్నారు కొంతకాలం, కానీ రిజర్వేషన్ ఉన్నది పంచుకుందామంటే, ఆ మహనీయులు సాధించి పెట్టిన అవకాశాలు పంచుకుందామంటే, పోనీ బీసీల వర్గీకరణ ఉన్నది కదా, ఇక్కడ ఎస్సీల వర్గీకరణ జరగడం వల్ల అందరూ బాగుపడతారు కదా. అందరూ బాగుపడడానికి కూడా అంగీకరించకుండా మేమే తింటామని చెప్పి 30 ఏళ్ళు ఎంబడబడుతుంటే నిజంగా ఎంత ఆవేదన ఉంటుంది చెప్పండి. ఈ నేపథ్యంలో సమాజం చూస్తున్నది, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మాన్ని మనల్ని కాపాడుతుందనే సూత్రం చాలా గొప్పది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమం తర్వాత జరిగిన పరిణామాల్లో సమాజంలో అన్ని వర్గాల కోసం మాట్లాడింది, అన్ని వర్గాల కోసం పోరాటం చేసింది. దానికి తగ్గ ఫలితాలు కూడా సమాజానికి అందించింది. కొన్ని పథకాల రూపంగా, ఆరోగ్యశ్రీ పథకం రూపంగా, పెన్షన్ల రూపంగా, ఇతరాత రూపంగా, లేదా మన మహిళలకు ఎక్కడన్నా అన్యాయం అవమానాలు జరిగినప్పుడు వాళ్ళ రూపంగా, మన బలహీన వర్గాలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే వాళ్ళ రూపంగా, సమాజానికి మొత్తం ఆయా సమయంలో మన పాత్ర పోషించడం వల్ల ఇవాళ సమాజం ఎటువైపు నిలబడ్డది? ఎంఆర్పిఎస్ ఉద్యమం న్యాయం కాబట్టి సమాజం న్యాయం అని అంగీకరిస్తుంది. కాదు, ఇంతకాలం పోరాటం చేస్తున్నా ఇంకా వాళ్ళు అడ్డం పడుతున్నారు, అన్నకు బలంగా అండకు నిలబడాలని చెప్పి ఇవాళ మాదిగ ఉద్యమం సమాజంలో ఉండబడి అన్ని వర్గాల మద్దతుతో ముందుకు సాగుతున్నది కదా. మీరు చూస్తున్నారు, సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఉన్నది. ఇదన్న వాళ్ళకి అర్థం కావాలి. ఎవరికి? వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళకు మనం ఒంటరి వాళ్ళం అవుతున్నాము. మన పీడిత వర్గాల నుంచి కాదు, సమాజం నుంచే మనం దూరం అవుతున్నాము. కృష్ణ, ఒక పాయింట్ ఏంటంటే, సో ఏదైనా ఏ సమస్య అయినా చర్చలతో పరిష్కారం అనేది ఒక ప్రధానంగా మనం చరిత్ర నుంచి చూస్తూ ఉన్నాం. అనేక దఫాలుగా చర్చలు జరిగి అనేక సమస్యలు పరిష్కారమైనవి. సో ప్రధానంగా ఈ ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మాలలతో మీరేమైనా చర్చలు చేసే అవకాశం ఉందా? నీకు 2 విషయాలు చెప్తా. నా తమ్ముడు బీసీ ముఖ్యమంత్రి కావాలంటుండు. బీసీ ముఖ్యమంత్రికి మన చైతన్యంతో, మన పోరాటంతో దాన్ని సాధించుకునేది, మన ఓటు చైతన్యంతో. వెలమరెడ్లు ఇస్తారా నీకు? నాకు కావాలన్నప్పుడు వాళ్ళిద్దరు ఒకటి గారు కదా మరి కదా. చర్చలు మనం మీదికి చెప్తాం కానీ వాళ్ళు అంగీకరించారు.
ఎవరెందుకు ఇస్తారు? అధికారాన్ని వదులు కూడా ఎందుకు ఇస్తారు? బాగా అనుభవించినోడు కూడా ఇతరులకు ఇవ్వడానికి కూడా ఒప్పుకోరు. ఇది నెంబర్ 1. అయితే కొన్ని సందర్భాల్లో చర్చలు న్యాయబద్ధంగా పరిష్కారమైన సందర్భాలు ఉన్నాయి. అంబేద్కర్ గాంధీ కాలంలో ఒప్పందమే కదా, పూనా ఉడంబడికే కదా, ఆనాడు చాలా గొప్ప పాత్ర పోషించారు. ఆ స్ఫూర్తితోటి 99లో ఎంఆర్పిఎస్ మాల మహానాడు నాయకుల మధ్యలో చర్చలు జరిగినాయి మీరు అన్నట్టుగా. అప్పుడు రాష్ట్రపతి ఆమోదం కోసం వర్గీకరణ అంశం వెళ్ళింది. అప్పుడు ఒక వర్ధన్ అని ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన నడిపే ఒక మాల పెద్ద ఇంట్లోనే మాల మహానాడు, అప్పుడు పివి రావు గారు పనిచేస్తున్నాడు. అప్పుడు పివి రావు తర్వాత జోపుడి ప్రభాకర్ ఉన్నాడు. కానీ చర్చలు జరిగినాయి. దానికి సాక్ష్యం మల్లు రవి. అప్పుడు 2 విషయాలు అనుకున్నాం చర్చలో. ఒప్పందం పత్రం ఒకటి, దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, వితింది దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి. దాని పరిష్కారం దిశగా రాష్ట్రపతి ఏ అడుగులు వేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉందాం. ఎందుకంటే రాష్ట్రపతి చేతికి వెళ్ళిందని సంతకాలు పెట్టేశాం. దాని సాక్షి మల్లు రవి. ఎప్పుడన్నా మల్లు రవిని పిలువు. ఓకే, ఈ ఒప్పందం జరిగినాక నెలకో 2 నెలలకో రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పి డిక్లేర్ చేశాడు. మేము ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆమోదించిన మేము ఒప్పుకోని అన్నారు. మరి ఉల్లంఘించి అంబేద్కర్ గాంధీ మధ్యలో జరిగిన ఒప్పందాన్ని అగ్రకులాలు గౌరవించినాయి, రిజర్వేషన్ అమర్చినాయి కదా. తోటి మాలలతో నేను కూర్చొని ఒప్పందం పెంచుకున్నా కదా, అంటే ఈ ఇంకా గ్యాప్ రావద్దని చెప్పి. మరి ఒప్పందాన్ని ఉల్లంఘించారు కదా మళ్ళన్న, ఒప్పందాన్ని ఉల్లంఘించారు కదా. అంటే వాళ్ళకి అది కూడా లేకుండా పోయింది కదా. అంటే నేను అనుకుంటున్నా ఒకరు అవకాశాలు దోచుకోవాలని మనస్తత్వం ఉన్న వాళ్ళంతా ఈజీగా రారు. వాళ్ళు యుద్ధంలో ఓడించాల్సిందే, ధర్మ యుద్ధంలో ఓడించాల్సిందే. ఆ ధర్మ యుద్ధానికి సమాజం అంతా అండగా ఉండాలని, మరి అల్లుడుగానో అండగా ఉంటుంది, అల్లుడుగా అండగుంటా, అన్ని రకాలుగా అండగుంటా, ప్రధానంగా ఒక బీసీగా అండగుంటాం మేమందరం కూడా. బీసీగా అండగు. ఎస్ రైట్. ఇంకో రెండో విషయం ఏంటంటే 1,00,000 డప్పులు 1000 గలాలు ఎంఆర్పిఎస్ ఇంప్లిమెంటేషన్ కోసం ఏకైక పరిష్కారం అని మీరు భావిస్తున్నారా? నేను ఇప్పుడు ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన ఆకాంక్షల్ని ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా, రాజ్యాంగ పరిధిలో వ్యక్తం చేయడమే, అంతే కదా. ఏదైనా మన ఆకాంక్షల్ని, మన ఆశయాలని వ్యక్తం చేయడమే. మనం అంబేద్కర్ మార్గంలో నడవాలి, మనం పూలే మార్గంలో నడవాలి, లేదా స్వాతంత్రం సాధించి పెట్టిన గాంధీ మార్గంలో నడవాలి. పరిష్కారం అదే. ఇప్పుడు చెప్పండి, ఆకాంక్షను మళ్ళీ ఒకసారి చాటడం కోసం ఏది ఎన్నుకున్నాం? డప్పుని ఎన్నుకున్నాం. మాట్లాడే కాడ మాట్లాడాం, పోరాటం చేసే కాడ పోరాటం చేసాం, సభలు పెట్టే కాడ సభలు పెట్టాం, కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నాం, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నాం, కడుపులో తల పెట్టే కాడ పెట్టుకున్నాం. అదే సమయంలో రాష్ట్రంలో ఉద్యమం చేసి కొన్ని సందర్భాల్లో మాదిగ బిడ్డలు జైలు పాలయ్యారు, చచ్చిపోయినరు కూడా. ఆకాంక్ష ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మేము చనిపోయినా మా వర్గీకరణ జరగాలనే కదా. అంతే. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము అడ్డుకుంటాం అన్నప్పుడు మా ఆకాంక్ష ప్రపంచం చూడాలి, మా ఆవేదన ప్రపంచం వినాలంటే మా గొంతుతో వినబెట్టలేము. కానీ మా 1,00,000 డప్పులతో ఒక్కసారి హైదరాబాద్ నగరంలో ప్రదర్శిస్తే మా ఆవేదన మా ఆకాంక్ష ప్రభుత్వం ఏంటి కొంత తొందరగా న్యాయం చేస్తుందని, ప్రపంచం ఎన్ని మాకు అండగా నిలబడతాయని చెప్పి 1,00,000 డప్పులు అనే ఒక డెమోక్రట్ కార్యక్రమాన్ని ఎన్నుకున్నాం. మనకు భారతదేశంలో ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. అన్ని ఉద్యమాల్లో సాంస్కృతిక సంబంధించిన కార్యక్రమాలన్నీ అంతర్భాగంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అదే కేంద్ర బిందుగా, అదే ప్రధాన ఉద్యమంగా రేపు జరపబోతున్నాం. 1,00,000 డప్పులను ఒకే చోటికి చేర్చడం అంటే అది అంత చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి అనేకమైనటువంటి సభలు, నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో లక్షలాది గొంతుకలను వినిపించగలిగింది. కానీ ఆయుధంగా భావించేటువంటి ఒక డప్పు అంటే ఒక జర్నలిస్ట్, అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్ అంటే 1,00,000 మంది జర్నలిస్టులని ఒక చోటికి తెచ్చి వాయించడం ద్వారా మీరు ఈ సమాజానికి మీకున్న అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నారు. రైట్. రెండో అంశం అన్న, ఎంఆర్పిఎస్ ముందున్న యాక్షన్స్ ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎంఆర్పిఎస్ ముందు ఎలాంటి యాక్షన్స్ ఉన్నాయి? మీరు ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే, రైట్. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆగస్టు 1 తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది, చేసుకోవచ్చు అన్నది. ఇప్పుడు ఎవరి మీద పడ్డది? రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డది. తీర్పు వచ్చిన తర్వాత పంజాబ్లో వర్గీకరణ అమలు చేసుకుంటారు, తీర్పు వచ్చిన తర్వాత తమిళనాడులో వర్గీకరణ అమలు చేసుకుంటున్నారు, తీర్పు వచ్చిన తర్వాత కూడా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది.
ఓకే, చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే అమలు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న ఇక్కడ మాదిగపల్లికి వెళ్ళి మాట్లాడిండు. విషయం ఏంటంటే తీర్పు వచ్చిన రోజు దేశం స్పందించకముందే, ఏ ముఖ్యమంత్రి స్పందించకముందే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ దేశంలో అందరికంటే ముందు నేను చేస్తానని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడాడు. దాన్ని విశ్వసించాం మేము. ఎందుకు విశ్వసించామో చెప్తాను. తను వ్యక్తిగతంగా వర్గీకరణకు అనుకూలం. ఆయన జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రతి దశలో ఎన్ని దశలు ఉన్నాయో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇప్పటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతి దశలో ఎంఆర్పిఎస్ ఆయనకు అండగా నిలబడ్డది. ప్రతి దశలో వర్గీకరణకు ఆయన అండగా నిలబడ్డాడు. మాట్లాడాడు, ధర్నాలకు ధర్నాలకు వచ్చాడు, సభలకు వచ్చాడు. ఎప్పుడన్నా చేయుతనివ్వమంటే నా తమ్ముడు అడగకుండా నువ్వు ఎట్లతో ఉద్యమానికి ఎట్లా 1,00,000 రూపాయలు సాయం చేశావు, ఆయా సందర్భంలో కొంత సాయం కూడా ఉద్యమానికి చేశాడు. అంటే అర్థం ఏంటిది? ఆయన మనసు వర్గీకరణ కోరుకుంటుంది, మాదిగలకు న్యాయం చేయాలని కోరుకుంటుంది. అట్లాంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు. అసెంబ్లీలో మాట్లాడినాక నేనైనా నమ్ముతా, ఎవరైనా నమ్ముతారు. కానీ ఏ పార్టీలో లేనంత పలుకుబడి మొదటి నుంచి మాల సామాజిక వర్గానికి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ వ్యతిరేకించదు, అన్ని పార్టీలు సమర్థిస్తాయి కాంగ్రెస్తో పాటు. కానీ ఏ పార్టీలో కంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఎక్కువ ఉంటుంది. మీరు నేను మన వాళ్ళు అందరం పుట్టకముందే దామోదర సంజీవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దళితుడు మాల సోదరుడు ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆ రోజుల్లో ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కూడా కాగలిగాడు. ఇవాళ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా సోదరుడు కర్ణాటక నుంచి మా సోదరుడు మాల. ఓకే, అక్కడ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 సలహాదారులు ఉన్నారు వాళ్ళకు. సోనియా గాంధీ గారికి చైర్పర్సన్కు కొప్పులరాజు సలహాదారుడు ఉండే, రాహుల్ గాంధీ గారికి యువనేతకు ఒక సలహాదారుడు రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి ఉండే, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కార్యాలయంలో కాంతరావు ఐఏఎస్ అధికారి ఉండే. యూపీఏ గవర్నమెంట్ నడిపింది 3 అవుతే ఆ 3 సలహాదారులు తెలుగు ఆంధ్రప్రదేశ్ మాలలు అయిపోయారు. అంటే ఆ రోజు వర్గీకరణ ముందుకెళ్లకుండా పోవడానికి కారణం అది. ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రి 3 ప్రకటనలు చేశాడు. నేను అందరికంటే ముందు అమలు చేస్తా. 2 గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తా. అవసరం ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాడు. ఓకే, ఆర్డినెన్స్ స్థానంలో కమిటీ వచ్చింది, కమిషన్ వచ్చింది. నేను టెక్నికల్గా ఏ ఇబ్బందులు రాకుండా చేయడం కోసం వేసిండంటే మేము స్వాగతిస్తాం, దానికన్నా నాకు లేదు. కానీ వీళ్ళు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెట్టడంతో పాటు పోయి వివిధ సందర్భాల్లో మీరు తొందరగా ముందుకెళ్ళదని ఖర్గే దగ్గరికి పోయి కూర్చున్నారు. వీళ్ళకి పలుకుబడినారు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆ వర్గమే, లేదా ఒక కుటుంబంలో 3 పదవులు పొందే అంత వెంకటస్వామి కుటుంబం ఉన్నది. వీళ్ళు పోయి మళ్ళీ రవి పోయి అక్కడ ఏం చేసిండ్రు, తొందరగా ఇది కాకుండా చూడండి అని చెప్పిండ్రు. ఖర్గే గారు ఎస్సీ వర్గీకరణ చేద్దామని చేవెళ్ళ డిక్లరేషన్ చేశాడు చేవెళ్ళలో. కానీ ఏమైందంటే కేసీ వేణుగోపాల్ గారు, అంటే ఖర్గే గారు ప్రకటన చేయకుండా కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేంతవరకు ఎవరు ముందుకెళ్ళొద్దు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తానని అన్నాడు ఆయన నోటి నుంచి. అంటే అసలు ఎందుకు ఆ మాట వచ్చింది అంటే మల్లికార్జున ఖర్గేతో చెప్పించకుండా ఆయనతో చెప్పించారు. అక్కడ నుంచి స్పీడ్ తగ్గడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు విరుద్ధంగా రాష్ట్రంలో కొనసాగుతుంది. కారణం ఏంటంటే గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు వర్తింపజేస్తాం అని అన్నాడు కదా. మరి గత నోటిఫికేషన్లకు వర్తింపజేయకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాడు కదా. దానివల్ల తెలంగాణలో కనీసం 100కు 70 ఉద్యోగాలు పొందాల్సిన ఎస్సీలో పొందాల్సిన మాదిగలకు 20 దక్కినట్టు కూడా దాఖలేదు కదా. మేము కోల్పోతున్నాం కదా. అంటే సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక ఒక వర్గీకరణకు అనుకూలమైన ముఖ్యమంత్రి కూడా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆ హామీ బుట్టదాకలయ్యి ఇవాళ మా కళ్ళ ముందే మా ఉద్యోగాలు చదువుకునే అవకాశాలు పోతున్నాయంటే ఇక మేము అప్రమత్తమై దాన్ని అమలు చేయించుకోకపోతే మేము ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదు, లేదా కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. ఎందుకు వ్యతిరేకం కాదు? కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలం, అన్ని పార్టీలు అనుకున్నాం. కానీ జరుగుతున్న జాప్యం ఒకవైపు ఉన్నది. ఈ జాప్యం జరుగుతున్న కాలంలో అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి మాకు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలా? మా ఆవేదన చాటాలి కదా. మీరు ఇచ్చిన మాట త్వరగా నిలబెట్టుకోండి. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేసే విధంగా మీరు అమలు చేయండి అని కోరడం తప్ప అది ప్రజాస్వామ్యబద్ధంగా మా ఆకాంక్షను ఇంతవరకు ఎన్ని రూపాలుగా చెప్పాలో అన్ని రూపాలుగా చెప్పాము. కానీ డప్పు సమాజానికి ఉపయోగపడ్డది కదా. మీరే చెప్పారు కదా, డప్పు ప్రాచీన కాలంలో అది ఒక విలేకరుగా పనిచేసిందని చెప్పి కదా. సమాజానికి ఉపయోగపడే డప్పు ఈసారి మాదిగల ఆకాంక్షకు అనుగుణంగా అదే డప్పును ప్రపంచం వినేబడిలకు కొట్టడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. రైట్. ఎంఆర్పిఎస్ ఉద్యమం న్యాయబద్ధమైనటువంటి ఉద్యమం అనేటువంటి విషయాన్ని తీన్మార్ మల్లన్నగా మా బీసీ నాయకులుగా మేమందరం కూడా అంగీకరిస్తూ మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తున్నాం. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి వర్గీకరణ
ఎస్, పేదల గురించి ఎంఆర్పిఎస్ అంటే నేను చెప్పినది మాదిగ పోరాట సమితి కాదు, మాదిగ హక్కుల పోరాట సమితి కాదు, మానవ హక్కుల పోరాట సమితి అని చెప్పిన దాంట్లో భాగంగా సో ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి అత్యంత పేద వాళ్లకు ఆ ఫలాలు దక్కకుండా కొద్ది మంది మాత్రమే వాటిని ఎత్తుకపోతా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పైన మందకృష్ణ మాదిగ గారి అభిప్రాయం ఒకటేంటంటే నాన్న, ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు అంతిమంగా ఈ రాష్ట్రంలో మైనార్టీలు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి నాన్న. మనం సమాజంలో ఉండబడి అందరి అభివృద్ధి కోరుకునేటోళ్ళం. ఓకే, అగ్రకుల ఒక నినాదం ఉండేది అంతకుముందు. ముందేమో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వ్యతిరేకించారు అగ్రకులాలు, రోడ్డు మీదకి వచ్చేసారు. తర్వాత మండల కమిషన్ రిపోర్ట్ను కూడా అమలు జరగకుండా రోడ్డు మీదకి వచ్చేసారు. అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అంబేద్కర్ కాలం నుంచి ముందుకు వచ్చినాయి, మండల కమిషన్ వీపీ సింగ్ కాలం నుంచి ముందుకు వచ్చినాయి. అంతే ఆపలేమనే కాడికి వచ్చేసారు ఎవరు, ఉన్నత వర్గాలు. కానీ తర్వాత వాళ్ళలో మార్పు ఏమొచ్చిందంటే, చైతన్యంలో మార్పు ఏమొచ్చిందంటే, మనం అడ్డుకుంటే ఆగేటట్టు లేదు. మరి వాళ్ళలో పేదలు ఉన్నట్టుగానే మనలో కూడా కొంతమంది పేదలు ఉన్నారు కదా, మరి పేదల కోసం కూడా మనకు రిజర్వేషన్ అమలు చేయించుకోవచ్చు కదా అని చెప్పి, అసలు రిజర్వేషన్లు అంటేనే మా ప్రతిభ దెబ్బతింటుందని మాట్లాడిన వాళ్ళు, ఓకే, ఆ రిజర్వేషన్ల వల్లనే మనం కూడా కొంతమంది బాగుపడతామనే కాడికి, పేదలకు న్యాయం జరుగుతున్న కాడికి వాళ్ళు వచ్చేసారు. వచ్చి దేశవ్యాప్తంగా ఆ ఆకాంక్షకు అనుగుణంగా అక్కడక్కడ మాట్లాడిన విషయం మనం చూస్తున్నాం. ఓకే, అందరికీ రిజర్వేషన్లు వస్తున్నప్పుడు అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ రావాలని కోరుకోవడం నువ్వు ఉండాలి, నేను ఉండాలి. 100%. కానీ ఇక్కడ ఒక సమస్య ఉన్నది. అది ఇతర రాష్ట్రాల్లో ఒక 25-30% అగ్రకులాలు ఉన్న రాష్ట్రం అని అనుకోండి, ఆడ వాళ్ళకు 10% వర్తిస్తుంది అన్న పేదలు ఎవరన్నా ఉంటే. అవును, ఓకే. ఆంధ్రప్రదేశ్లో 20% ఉన్నారనుకోండి, అటువైపు 20% ఉన్నారనుకోండి, అటు కూడా 10% వర్తిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం చూసినా, ఓకే, లేదా సమగ్ర సర్వే నివేదిక ప్రకారం చూసినా, ఓకే, ఇక్కడ అగ్రకులాలు అనబడుతున్న వాళ్ళు మైనార్టీలుగా ముస్లింలను వదిలిపెడితే, అందులో మైనార్టీలకు పేరుతో కూడా రిజర్వేషన్లు 4% ఇక్కడ ఉన్నాయి కాబట్టి వదిలిపెడితే, నాకు తెలిసి 7-9% లోపే ఇక్కడ అగ్రకులాలు ఉన్నారు. సో మీకు అగ్రకులాలకు ఒక యాక్యురేట్ డేటాని నేను ఇప్పుడు చూపించదలుచుకున్నాను సార్. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే మనం ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నామో, ఈ ఏదైనా నెట్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 100% చాలా కీలకమైన పాయింట్ చెప్పినారు. జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో 60% వరకు అప్పర్ క్యాస్ట్ ఉంది, అక్కడ 10% ఓకే. కానీ తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే లేకపోతే ఇతర నివేదిక ప్రకారం తీసుకున్న 6.98% అంటే 7% ఉన్నటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్ అమలు చేయడం అంటే 52% ఉన్నారని చెప్పబడుతున్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్ను మనం ఎట్లా సమర్థించగలుగుతాం? దానికి ఎట్లా మద్దతు చేయమంటారు? ఒక్క విషయం చెప్పనా, అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మనం స్వాగతించాలి, కానీ జనాభా కంటే మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఎవరు స్వాగతించలేదు. అందువల్ల మీ దృష్టికి తీసుకొస్తున్నా, సూర్యారావు నువ్వు ఎప్పుడో విన్నావు, దాదాపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన కానుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ స్వాగతిస్తున్నాం, కానీ అది తెలంగాణలో 10% రిజర్వేషన్లు అనేది అమలు జరగడం శాస్త్రీయం కాదు. ఎందుకంటే అగ్రకులాలే 7% అవుతాయి. ఆ 7%లో పేదలు, ఆ 7%లో పేదలు ఒక 20% 30% ఉన్నారు అనుకున్నా కూడా వాళ్ళకు 1.5-2% రావడానికి అవకాశం ఉన్నది, అంతే కదా. అందులో ఎస్సీలకు జనాభా కంటే రిజర్వేషన్లు పెరిగిలేవు, ఎస్టీలకు పెరిగిలేవు, బీసీలకు ఉన్నదానికంటే తక్కువ వస్తున్నాయి, మైనార్టీలకు కూడా ఉన్నదానికే తక్కువ వస్తున్నాయి. కానీ అగ్రకులాలకే ఉన్నదానికంటే ఎక్కువ ఎట్లా వస్తారనే వాయిస్ నేను మొదటి నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నా. దాని ఒక ఉద్యమ రూపం తీసి అందరు నొప్పించే ప్రయత్నం చేయాలంటే నాకు మొదటి నుంచి వర్గీకరణ అంశం ఇది ఉండడం వల్ల నేను దాన్ని ముందడుగేయలేకపోయాను. కానీ ఒక విషయం చెప్తున్నాను, నేను జనాభా దామాసి ప్రకారం బీసీ నా సమాజానికి 52% రావాలి, అగ్రకులాల పేదలకు ఇచ్చింది కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ ఇస్తున్నదాన్ని తగ్గించాలి. ఓకే, ఈ విషయంలో అగ్రకులాల సంఘాలను ఒప్పించుకోవాల్సిందే, మనం ముందుకు నడవాల్సిందే. రైట్ కృష్ణన్న, ఇక్కడ ఒక కీలక పాయింట్, ఇప్పుడు దళితుల్లో అసమానతలు ఉన్నట్టుగానే అప్పర్ క్యాస్ట్లో కూడా అసమానతలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఉన్నాయి. సో ఆర్థికంగా పరమైనటువంటి అసమానతలు ఉండొచ్చు, అవి లేకపోతే రాజకీయ పరమైనటువంటి అసమానతలు ఉండొచ్చు. మరి ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ వద్దా? ప్రతి చోట ఉండాలి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఒక వాళ్ళకు భవిష్యత్తులో ఇప్పుడు 10% ఉన్నాయనుకోండి, ఇప్పుడు అమలు జరుగుతున్న 10%లోనైనా సరే ఏ కులంలో ఎంత పేదరికం ఉన్నదో అమ్ముడురా బీసీలు వచ్చి గాడి నిలబడతారు, వచ్చి నిలబడతారు. అది ఎల్బీ స్టేడియంలో జై తెలంగాణ నినదించిన కానిస్టేబుల్ ఈయనే, బీసీ, మా ముదిరాజ్ బిడ్డ. అంటే అగ్రకులాల్లో పేదలు ఓకే, ఒక కులంలో పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, కులంలో పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. అంటే అందరి పేదల సంఖ్య ప్రతి కులంలో సమానంగా లేదు.
ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బీసీలో కొన్ని కులాల ఆర్థిక స్థితులు పెరిగినాయి, కొన్ని కులాల ఆర్థిక స్థితులు తగ్గినాయి. అంటే ఆర్థికంగా రిజర్వేషన్లు ఇచ్చేయడం మనది కాదు కాబట్టి అనుకుంటే అక్కడ అగ్ర కులాల పేదల్లో పర్సెంటేజ్ బట్టి పేదరికం ఎక్కువ తక్కువ ఉన్నది కాబట్టి అందులో కూడా వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉన్నదని నేను ఒప్పుకుంటాను. ఎక్కడైనా జరగాలి. ఎందుకంటే నేను చాలా మంది ఇప్పుడు నా దగ్గరే పనిచేస్తారు చాలా మంది పిల్లలు. నా తనలో పనిచేసే పిల్లగాల్లో పేద బ్రాహ్మణ పిల్లగాడు ఉన్నాడు, పేద రెడ్డి పిల్లగాడు ఉన్నాడు, పేద వైశ్య. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వాస్తవానికి వీళ్ళ సామాజికంగా వీళ్ళ కులం పెద్దదే కావచ్చు, కానీ అన్ని అవకాశాల్లో వెనుకబడి ఉన్నారు వీళ్ళు. సో వర్గీకరణ అనేది యాజ్ ఏ ఎంఆర్పిఎస్గా మీరు కానీ బీసీలుగా మేము కానీ అప్పర్ క్యాస్ట్లో కూడా వర్గీకరణ జరిగి అసలైన పేదలకు అందాలని కోరుకుంటాం. 100% ఏంటంటే ఇప్పుడు వర్గీకరణ సూత్రమే ప్రతి కులానికి న్యాయం జరగాలనేది సూత్రమైనప్పుడు అది ఎస్సీలకు వర్తించాల్సిందే, ఎస్టీలకు వర్తించాల్సిందే, బీసీలకు వర్తించాల్సిందే. ఇవాళ మైనార్టీకి సంబంధించిన కూడా ఉన్నదనుకో, మైనార్టీలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి ఆర్థికంగా మనం గమనించవద్దాం. అది ఇన్ని వర్గాలకు వర్తింపజేసినప్పుడు అది అగ్రకులాల పేదలు కూడా వర్తింపజేయాల్సిందే కదా. ఖచ్చితంగా ముందు మనం చేయాల్సిన పని, అందరికి న్యాయం జరగాల్సిన పని మనం చేయాల్సిన పని. రైట్ అన్న. ఇప్పుడు 1931లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పందుల జనాభా 1,78,000 అని సోషియో ఎకనామిక్ సర్వేలో మనకు తేలినటువంటి అంశం. సోషియో ఎకనామిక్ సర్వేలో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే అన్న పందుల సంఖ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో పందుల సంఖ్య 1,78,000 అన్న. కానీ మా బీసీల సంఖ్య చెప్తలేరన్న. ఇంకా 90 సంవత్సరాల నుంచి మా బీసీల సంఖ్య తెలుస్తలేదన్న. సో మేము అన్ని రకాలుగా అన్టచబుల్గా మారినమా లేదన్న ఈ దేశంలో? తప్పకుండా. మరి ఈ బీసీ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ మద్దతు ఎలా ఉండబోతాం? 100% తమ్ముడు. ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గానికి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఒకవైపు వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నాయి, కొన్ని మానవీయ ఉద్యమాలు చేస్తూ కూడా సమాజంలో వెనుకబడ్డ ప్రతి వర్గానికి ఆయా సందర్భంలో ఎంఆర్పిఎస్ అండగా నిలబడుతూ వచ్చేసింది. ఇది టోటల్ ఉమ్మడి సమస్య. ఇది మళ్ళీ ఏది నా మొత్తం బీసీ సమాజం సమస్య ఉమ్మడి సమస్య. నిజమే, ఈ లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు ఉన్నాయి, పశువుల లెక్కలు ఉన్నాయి, పందువుల లెక్కలు ఉన్నాయి. కానీ ఓకే, దేశంలోనే ఏ రాష్ట్రంలో చూసుకున్నా జమ్మూ కాశ్మీర్ మినహాయించి, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహాయించి ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా మినిమం 50%, అది 60 దాకా పోయే రాష్ట్రాలు కూడా కొన్ని ఉంటాయి. బీహార్ లాంటివి ఉంటాయి, దాన్ని ఒప్పుకోవాలి కదా. అతిపెద్ద ఉమ్మడి సమూహానికి కూడా ఎవరు ఎంతమంది ఉన్నారో తెలియలేని పరిస్థితిలో ఇప్పటివరకు నెట్టుకుంటూ వచ్చేసారు. కానీ రేపైనా ఎల్లుండైనా బీసీల జనాభా లెక్క కట్టాల్సిందే, అందులో ఏ కులం జనాభా ఎంతనో లెక్క కట్టాల్సిందే. దానికి అనుగుణంగా మళ్ళీ ప్రభుత్వ నిర్ణయాలు రిజర్వేషన్ల పరంగా, సంక్షేమ పరంగా, అన్ని పరంగా కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే. తీసుకునే విధంగా నా బీసీ సమాజం ఒక అడుగేస్తే అడుగులో అడుగేసే బాధ్యత మార్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే మీ నుంచి ఎంఆర్పిఎస్కి బీసీల అందరం కూడా మూకుమ్మడిగా సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భంలో ఎంఆర్పిఎస్ నుంచి కూడా ఏం కావాలనేది అడగడం కూడా మా బాధ్యత. అందుకోసమే మందకృష్ణ మాదిగన్న గారిని మార్నింగ్ న్యూస్లోకి యాక్చువల్గా మేము నిన్న కలిసేది ఉండే అన్న, అట్లా కాదన్న మనం లైవ్లో కలుద్దామనేటువంటి ఉద్దేశంతో నేనే ఆహ్వానించడం జరిగింది. బీసీ ప్రజలారా, ఎంఆర్పిఎస్ ఉద్యమం బీసీల మద్దతును కోరుకుంటుంది న్యాయపరమైనటువంటి పోరాటానికి. సో కాబట్టి ఈ వేదిక నుంచి నేను అప్పీల్ చేస్తా ఉన్న బీసీ సమాజానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే ఇది దశాబ్దాల పోరాటంలో వచ్చినటువంటి ఒక అవకాశాన్ని నిలుపుకోవడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు హైదరాబాద్లో ఫిబ్రవరి 7 తారీఖున 1,00,000 డప్పులు, 1000 గళాలు ఒకేసారి తమ భావాన్ని వ్యక్తపరిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నటువంటి క్రమంలో బీసీలుగా మేమందరం కూడా బీసీలో ఉన్నటువంటి అణగారినటువంటి కులాలన్నీ కూడా ఒక సమూహంగా ర్యాలీగా ఎంఆర్పిఎస్కు మద్దతు చేయడానికి మేము సిద్ధమవుతా ఉన్నాము. మా నుంచి సంపూర్ణ మద్దతు ఎంఆర్పిఎస్కు ఉంటుందని మార్నింగ్ న్యూస్ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నామన్నా. అదే సమయంలో సోదరుడు మా ఇంటి ఆడపడుచుని చేసుకున్న అల్లుడు నవీన్ అండ్ మల్లన్న ఈ సమాజంలో ఒక గొప్ప పాత్ర పోషించే వ్యక్తిగా, ఒక యువ అణగారిన వర్గాల మేధావిగా, ఉద్యమకారుడిగా ఎదుగుతున్నాడు. అది అందరం చూస్తున్నాం. సమాజంలో న్యాయం కోసం మాట్లాడేటోళ్ళు ఎంతమంది మాట్లాడినా గట్టిగా నిలబడేటోళ్ళ మీదే నిర్బంధాలు వస్తాయి, అణిచివేతలు ఎదురవుతుంటాయి. ఆ విషయంలో తను అనుకున్నది ఆనాటి పాలకుల మీద లేదా ఈనాడు పరిస్థితుల మీద కూడా ఎక్కడా రాజీ పడకుండా తన
గొంతు ద్వారా సమాజాన్ని, పీడిత వర్గాల సమాజాన్ని, ముఖ్యంగా బీసీ సమాజాన్ని అప్రమత్తం చేసే దిశగా తను అడుగులేస్తున్న విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. నాకు తెలిసి గత ప్రభుత్వంలో నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు. అదే సమయంలో ఇప్పుడు కొన్ని బెదిరింపులకో వాటికో ఎదుర్కోవడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందో ఆ ఆధిపత్యాన్ని తొలగించడం ద్వారా బీసీలు, పీడిత వర్గాల రాజ్యం వైపు ముందడుగేయాలని చెప్పి ఇప్పుడున్న పరిస్థితిలో గట్టిగా మాట్లాడుతున్నది. బీసీ సమాజంలో చైతన్యం నింపుతున్నది. చైతన్యంతో పాటు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపుతున్నది, ఒక ధైర్యాన్ని నింపుతున్నది మల్లన్న అనే విషయం సమాజం గమనిస్తున్నది. దానికి అండగా మల్లన్నకు అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, 100 మంది మాట్లాడతారు కానీ యుద్ధంలో 100 మంది నిలబడలేరు. యుద్ధంలో నిలబడే వాళ్లకు, న్యాయం కోసం నిలబడే వాళ్లకు సమాజం అండదండలు అందించాలి. ఈ విషయంలో మల్లన్న బీసీ సమాజం కోసం, పీడిత సమాజం కోసం తను ఏ కార్యాచరణ తీసుకున్నా, అదే సమయంలో లక్ష్యం కోసం ఏ అడుగు ముందుకేసినా ఆ కార్యాచరణలో, అడుగులో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మల్లన్నకు, బీసీ సమాజానికి, పీడిత వర్గాల సమాజానికి ఎంఆర్పిఎస్ ఎప్పుడు అండగా నిలబడతాను కోరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కృష్ణన్న నుంచి నేను ఇంతకంటే ఈ బీసీ సమాజానికి అది తీన్మార్ మల్లన్న కండగా కాదు, మల్లన్న కోరుకుంటున్న వర్గాల కండగా నిలబడతానని కృష్ణన్న చెప్పడం నిజంగా శుభసూచకం. బీసీ ప్రజలారా, ఇవ 1,00,000 డబ్బులు 1000 గలాలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఎంఆర్పిఎస్ అనేటువంటి అంశమే కాదు, ఇవి బీసీ వర్గాల ప్రజలకు కూడా ఒక పిలుపు లాంటి కార్యక్రమంగా మీరు భావించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, చలో హైదరాబాద్ ఫిబ్రవరి 7 నేను వస్తున్నా, మీరు రండి బీసీ సోదరులారా, కలిసి పోయి మద్దతు చేసి అండగా నిలబడదాం, వీటిని ఇంప్లిమెంట్ చేసుకుందాం. అలాగే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బీసీలంగా సంపూర్ణంగా స్వాగతిస్తాను. డప్పుతో ఎందుకురా, మా మామూలు ఇంటుందిగా, డప్పుతో రండి సోదరులారా. అలాగే మన జైహింద్ గౌడ్ గారు, బీసీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు సినిమా కూడా తీసిండు. సో మేమందరం కూడా బీసీలము మార్నింగ్ న్యూస్లో మేమందరం కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం కృష్ణన్నకి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెలియజేసుకుంటూ రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 7న జరిగేటువంటి 1,00,000 డప్పులు 1000 గలాల ఉద్యమంలో ఏదైతే ఆవాజ్లో బీసీ సమాజం ఆవాజ్ కూడా ఉండబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మార్నింగ్ న్యూస్కి వచ్చినందుకు. చిన్న కృష్ణ అన్న, ఒక్క నిమిషం అన్న. ఏంది ఇది? మా దొరల అడ్డాలో ప్రోగ్రామ్ పెట్టిన బీసీల ర్యాలీ అట, 100 అడుగులు 100 ఏళ్ల భవిష్యత్ అంటే 100 అడుగులే ఉంటుంది అన్న. మనం ఆడ ప్రోగ్రామ్ చేస్తున్నా అన్న. అచ్చా, బీసీల సిద్దిపేట అడుగులే కదా, ఏముంది అడుగు ముందుకు పడాలి. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఏళ్ళు బీసీల దాన్ని పెట్టా అన్న ప్రోగ్రామ్. ఖచ్చితంగా మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని కూడా బీసీ బిడ్డగా రేపు జరగబోయే కార్యక్రమానికి, ఫిబ్రవరి 7న జరిగే కార్యక్రమానికి నువ్వు మోకు ముస్తాతో రావాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నకు కూర్చోబెట్టి బ్రేక్ వచ్చి అన్న. రైట్గా మిగతా వార్తల్లోకి వెళ్దాం సోదరులారా. మిగతా వార్తల్లోకి వెళ్తే తెలంగాణ ఏమైంది ఇది? రైట్గా వెలుగు దినపత్రికలో వార్తలు చూస్తే నేవీలోకి ఒకేసారి 3 యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ సూరత్, వాగ్సిరి, నీలగిరికి జాతికి అంకితం చేసిన ప్రధాని ఈ 3 దేశీయంగా తయారైనటువంటి వాటిని నేవీలోకి ఒకేసారి 3 యుద్ధ నౌకల్ని రిలీజ్ చేసినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. రికార్డుల మోత, వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన ఇండియా అమ్మాయిల జట్టు, తర్వాత ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన స్మృతి మందాన, ఇక 304 రన్స్ తేడాతో ఐర్లాండ్పై భారీ విజయం సాధించిండ్రు. ఇండియా విమెన్స్ క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది. ఐర్లాండ్తో బుధవారం జరిగిన చివరి 3వ వన్డేలో పలు రికార్డులు బద్దలు కొట్టింది. చాలా మెన్స్ క్రికెట్ టీమ్ కు కూడా సాధ్యం కాని రీతిలో 50 ఓవర్లో 435 5 వికెట్లు నష్టపోయి చేసి ఈ ఫార్మాట్ లో తమ అత్యధిక స్కోర్ సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇండియన్ ఉమెన్ టీమ్. ఇక మేం జోక్యం చేసుకోం, హైకోర్టు తీర్పుపై కేటీఆర్ కు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేస్ కేసులో మరో షాక్, క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేసిన కేటీఆర్ ఈ స్టేజ్లో తాము కలగజేసుకోలేమన్న సుప్రీంకోర్టు. అవినీతి జరగలేదన్న వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం పిటిషన్ విత్డ్రా చేసుకునే స్వేచ్ఛ కూడా లేదంటూ
సీరియస్ పిటిషన్ విత్డ్రా చేసుకునే స్వేచ్ఛ కూడా లేదంటూ సీరియస్ పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో విత్డ్రాకు ఛాన్స్ ఇస్తూనే డిస్మిస్. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఏసీబీ విచారణ నిలిపివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ఇటీవల కొట్టివేయగా దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ PC 13/1/A కిందికి ఈ కేసు రాదని కేటీఆర్ లాయర్ పలుమార్లు వాదించినా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈ స్టేజ్లో హైకోర్టు తీర్పులో కలగజేసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తే రాజకీయంగా ఇబ్బంది అని భావించిన కేటీఆర్ తమ పిటిషన్ను విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పిటిషన్ కొట్టేస్తే ఇజ్జత్ పోతుందని వాపసు తీసుకునే కార్యక్రమానికి రిక్వెస్ట్ చేశారు. ఆఖరికి నేడు ఈడీ విచారణకు కేటీఆర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన అధికారులు అగ్రిమెంట్లు లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరుపుతా ఉన్నది. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 10 గంటలకు మన అభినవ్ భగత్ సింగ్ అక్కడికి పోబోతా ఉన్నాడు. ఏఐసీసీకి కొత్త ఆఫీస్ ప్రారంభించిన సోనియా గాంధీ, ఖర్గే. ఇందిరా భవన్ గా నామకరణం, లైబ్రరీకి మన్మోహన్ పేరు. 6 అంతస్తులతో అధునాతన భవనం, ప్రతి ఫ్లోర్లోనూ గోడలపై కాంగ్రెస్ 139 ఏళ్ల చరిత్రను తెలిపేలా ఫోటోలు. నెహ్రూ మొదలుకొని ఖర్గే దాకా పార్టీ ప్రెసిడెంట్లు, PMల చిత్రాలు. లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, PV మన్మోహన్ ఫోటోలు, గాంధీ, అంబేద్కర్ చిత్రాలు కూడా ఏర్పాటు. ప్రారంభోత్సవానికి రాహుల్, కేసీ వేణుగోపాల్, ప్రియాంక, సీఎం రేవంత్, PCC చీఫ్లు హాజరు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త హెడ్ ఆఫీస్ ఘనంగా ప్రారంభమైంది. ఢిల్లీలోని 9A కోట్ల రోడ్లో సకల సవలతులతో నిర్మించిన అధునాతన AICC కొత్త హెడ్ క్వార్టర్స్ భవనాన్ని 10 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టింది. అది భవనాన్ని బుధవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కలిసి సోనియా రిబ్బన్ కట్ చేశారు. 6 అంతస్తులో నిర్మించిన ఈ భవనంలో ప్రతి ఫ్లోర్లోనూ పార్టీ 139 ఏళ్ల చరిత్రను తెలియజేసేలా గోడలను అలనాటి చిత్రపటాలతో అలంకరించారు. ఈ బిల్డింగ్ కు ఇందిరాభవన్ గా పేరు పెట్టినట్టు పార్టీ చీఫ్ ఖర్గే ప్రకటించారు. బిల్డింగ్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లైబ్రరీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ లైబ్రరీగా నామకరణం చేసినట్టు తెలిపారు. ముందుగా భవనం ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వందే మాతరం, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం భవనాన్ని ప్రారంభించి నేతలు అందులోకి ప్రవేశించారు. ఏఐసీసీ కొత్త ఆఫీసును మనం ఢిల్లీలో చూడొచ్చు. ఆఫీసుకు సంబంధించినటువంటి ఇది వస్తలేదే, ఉందా? రాకుండా వచ్చేస్తుంది అమ్మా. ఇదే అన్న, ఇదే నాకు తెలియదు మరి ఇట్లా రాకుండా వస్తుంది అన్న సంగతి. నాకు తెలియదు అంటున్నా. అలా డౌన్లోడ్ నాకు తెలియదు మరి, నీకు ఎట్లా తెలుసు ఇదంతా? ఏమనకి ఫోటోలు ఇది ఏఐసిసి ఇది ఏఐసిసి ఆఫీస్ను ప్రారంభించడం జరిగింది. ఏమైందా అది? ఎందుకు పోయింది? ఏది పెట్టండి ఒకసారి, పెట్టండి. రైట్, ఇక మిగతా వార్తలను ఒకసారి చూద్దాం. సో ఏఐసిసికి కొత్త ఆఫీస్ వచ్చింది. భారతీయ జనతా పార్టీకి ఆఫీస్ ఉంది. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆఫీస్ ఉంది. కానీ నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేకుండే. ఏది జాతీయ స్థాయిలో ఏది మన వెంకటస్వామి గారి నివాసం ఉన్నటువంటి 10 జనపదలో ఇప్పుడున్న కార్యాలయం ఏఐసిసి కార్యాలయంని ఉండే. ఆ తర్వాత ఇప్పుడు సొంత భవనంలోకి ఏఐసిసి పార్టీ ఆఫీస్ మారింది. ఇక భగవత్ వ్యాఖ్యలు దేశద్రోహమే, ప్రజలందరినీ కించపరిచారు రాహుల్. ఫ్రీడమ్ ఫైటర్స్ను RSS చీఫ్ అవమానించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని అడ్డుకునే శక్తి కాంగ్రెస్కు మాత్రమే ఉన్నదని వ్యాఖ్య. దేశ భవిష్యత్తుకు భగవత్ ఏమంటాడంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 40 ఏళ్ళు కాదు, రామమందిరం కట్టినప్పుడు వచ్చిందో అని అంటాడు. ఇక అట్లుంది వాళ్ళ కథ. ఇక ఇన్ని వేల మంది ప్రాణత్యాగాలు చేసి, తిరుగుబాట్లు చేసి, బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేసి, ఇవన్నీ చేస్తే మరో సావర్కర్ తయారయ్యాడు. దేశ భవిష్యత్తుకు ఇక్కడి నుంచే ప్రణాళికలు. 140 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు సొంత కార్యాలయం. దేశ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించామనే దానిని ఇదే నిదర్శనం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్ట్. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను బుధవారం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశ చరిత్రలో సిట్టింగ్ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. చూసుకో, సిట్టింగ్ అధ్యక్షుని అరెస్ట్ చేశారు. ఇక హైకోర్టుకు 4 కొత్త జడ్జీలు. సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం. జడ్జీలు రేణుకా యారా, నరసింహరావు, తిరుమలాదేవి, మధుసూదన్ రావు పేర్లు కేంద్రానికి సిఫార్సు చేసిరట. వీళ్ళు హైకోర్టు సీజేగా సుజయ్ పాల్, అలోక్ అరాధేకు బాంబే హైకోర్టు సీజేగా బాధ్యతలు అప్పచెప్పినట. హైకోర్టుకు కొత్త జడ్జీలు వస్తూ ఉన్నారు. హైకోర్టు జడ్జీలుగా మరో 4 వచ్చేటువంటి అవకాశం ఉంది. కొలీజియం సిఫార్సు చేసింది వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని. ఇక
మిగతా వార్తలను ఒకసారి చూద్దాం. నిజామాబాద్లో పసుపు బోర్డు షురు వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్. వినాయక్ నగర్లో తాత్కాలిక ఆఫీసు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైంది. మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఈ వేడుకలను హైదరాబాద్ రైతులు చూసేందుకు అనువుగా నిజామాబాద్లో అఖిల్ సాయి హోటల్లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇక జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నియమితులైన పల్లె గంగారెడ్డి నిజామాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సంక్రాంతి పండుగ కానుక పసుపు రైతుల కలను ప్రధాని మోడీ సాకారం చేశారు. పసుపు సాగుతో దేశంలోనే గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లా రైతులు బోర్డు ఏర్పాటుతో మరింత క్రియాశీలకం కాబోతున్నారని పేర్కొన్నారు. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మెడలో పసుపు దండ వేసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎంపీ అరవింద్ అంటూ ఇక గతంలో స్పైసెస్ బోర్డు తీసుకొచ్చింది. స్పైసెస్ బోర్డు తీసుకొచ్చినటువంటి క్రమంలో స్పైసెస్ బోర్డు తెచ్చిన పసుపు బోర్డు తెస్తాను ఏమైంది అది రకరకాలు అన్నారు. ఆఖరికి పసుపు బోర్డు రాని వచ్చింది, తెచ్చిండు కథం ధర్మపురి అరవింద్. ఇప్పుడు మరి ఆ రోజు అన్నోళ్ళంతా సరే అప్పుడు 15 రోజులలో నెల రోజులలో తెస్తాను సరే కొంతవరకు ప్రయత్నం చేసిండు. సో ఎట్టకేలకైతే పసుపు బోర్డు అయితే తెచ్చిండా. ఎస్ మన వాటా దక్కాల్సిందే. కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించండి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. గోదావరి బనకచెర్లపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖలు రాయాలని ఆదేశించిండు. పోలవరం ముంపుపై ఐఐటితో త్వరగా అధ్యయనం చేయించాలని సూచించిండు. కృష్ణా జలాల్లో మన వాటా మనకు దక్కాల్సిందేనని ఇందుకోసం ట్రైబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 KWDT 2 ఎదుట వాదించాలని సూచించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉందని చెప్పి ఆయన గుర్తు చేయడం జరిగింది. మన వాటా మనకు దక్కాల్సిందే కృష్ణాలో అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. 355 టీఎంసీలు ఇవ్వాల్సిందే కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు ఇవ్వాల్సిందే కృష్ణా జలాల్లో. న్యాయమైన వాటా కోసం తెలంగాణ పోరాటం 811 టీఎంసీల్లో సగమైన దక్కించుకునేలా ప్రణాళికలు నేటి నుంచి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ప్రధాన వాదనలు జరగబోతా ఉన్నాయి. 555 టీఎంసీలు రావాలి. 299 టీఎంసీలకి సంతకం పెట్టించు గతంలో కేసీఆర్ గారు. ఇక సిరిసిల్లలో మరో 6 ఎకరాలు వాపస్ ఇచ్చినట్టు అసైన్డ్ భూములను వెనక్కి ఇచ్చేసిన బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల కలెక్టర్కు పాస్ బుక్స్ అప్పగించిన 2 లీడర్లు. ఇప్పటి వరకు 11 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ వెనక్కి భూ కబ్జా కేసుల్లో కొనసాగుతున్న అరెస్టుల పర్వం అంటూ కేటీ రామారావు గారు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2000 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టినట్టు బీఆర్ఎస్ లీడర్లు. అక్కడ పోలీసులు చర్యలు తీసుకోవడం తోటి ఇక అయ్యా నేను కబ్జా బుక్కులు తెచ్చిస్తావురట. ఉల్టా వాళ్ళే వచ్చి తెస్తారు. ఏం జరగలేదు అంటాడు. మళ్ళీ ఏం జరగలేదు అంత పీస్ తుప్పేలు అంటాడు. ఇట్టుంటాడు లెక్క. 3 రోజులు 6 కోట్లు మహాకుంభమేళా జోరుగా సాగుతుంది. యూపీలోని ప్రయాగ్రాజ్లో ఎడి చూసిన గుడారాలు జనమే కనిపిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన కుంభమేళాలో బుధవారం వరకు దాదాపు 6 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక 8 సెట్లకు తేదీలు ఖరారు. ఏప్రిల్ 29 నుంచి 19 వరకు పరీక్షల నిర్వహణ. ఏప్రిల్ 29, 30 అగ్రికల్చర్ ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ఎగ్జామ్స్. ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసిన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిలీజ్ చేసింది. 8 ఏది ఈ సెట్ ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ఉంటాయి కదా, వాటన్నిటికి సంబంధించినటువంటి సెట్లు విడుదలైపోయినాయి. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఏప్రిల్ 29 నుంచి ఎఫ్సెట్, ఇక జూన్ 6న లా సెట్, 8న ఐసెట్, వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిండ్రు. పూర్తి వివరాలతో త్వరలో సెట్ల వారీగా నోటిఫికేషన్లు ఉంటాయి. రైట్గా అరెస్టు చేస్తారా? నేడు ఈడీ ముందుకు మాజీ మంత్రి కేటీఆర్. అరే ఇప్పుడు ఈ మనం పోల్ పెట్టాం ఏమైంది? అది ఎట్లా నెట్ వస్తే కవిత కళలో ఆనందం చూడాలంటే ఏం జరగాలి? కేటీఆర్ అరెస్ట్ కావాలంటారు 82% మంది. రైట్. ఈ వెంకటేష్ 2 పిల్లల నిబంధన తీసేయండి అని చెప్పి నువ్వు చెప్పిందే నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి. వెంకటేష్ ఇట్లా మెసేజ్ పెట్టిన. అరెస్టు చేస్తారా? నేడు ఈడీ ముందుకు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణ. జోక్యానికి సుప్రీం నిరాకరణతో పార్టీలో గుబులు. న్యాయవాదులతో వస్తానన్నట్లుగా కేటీఆర్ సమాచారం ఇవ్వలేదన్న ఈడీ. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేసీఆర్ పుత్రుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే A1గా ఉన్న కేటీఆర్ను ఈడీ ఏం అడగనుంది? విచారణ నేపథ్యంలో ఆయనను కేవలం ప్రశ్నించి ఇంటికి పంపుతారా లేదంటే అరెస్ట్ చేస్తారా అన్న దానిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ 9న ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసింది. అయితే ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సాయంత్రానికి కేటీఆర్ తిరిగి రావడం
కావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ను తిరస్కరించడం, దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, జోక్యానికి ధర్మాసనం నిరాకరించడం ఇవన్నీ చకచకా జరిగిపోయినటువంటి నేపథ్యంలో కేటీ రామారావును అరెస్టు చేస్తారా, ఇవాళతో కేటీ రామారావు జైలుకు వెళ్ళబోతా ఉన్నాడా అనేది ఆంధ్రజ్యోతిలో క్వశ్చన్ మార్క్తో వార్త. ఇక స్కిల్ కేసులో బాబుకు ఊరట, బెయిల్ రద్దు కోరుతూ గత వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేత, ఇంటర్లోక్యూటరీ దరఖాస్తు వేసిన జర్నలిస్టుపై న్యాయమూర్తి ఆగ్రహం. ఈ కేసుతో మీకేం సంబంధం అని నిలదీత, మళ్ళీ ఇలా చేస్తే తీవ్ర చర్యలని హెచ్చరిక. ఇక సుప్రీంలో కేటీఆర్కు షాక్, ఫార్ములా ఈ రేస్ కేసులో క్వాష్ పిటిషన్, ఏసీబీ ఈడీ విచారణలో జోక్యానికి నో చెప్పింది, పిటిషన్ ఉపసంహరించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అది పొట్టు తిట్టిందట సుప్రీంకోర్టు నిన్న. వస్తున్నా ఉందా వస్తున్నా రైట్ ఒక నిమిషం మళ్ళీ జాయిన్ అవుతారు. ఆ పార్టీ బీఆర్ఎస్ఎస్. ఇక ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రజల్లోకి వెళ్ళడానికి బీఆర్ఎస్ యత్నం, కాంగ్రెస్ పై బీజేపీ చేసే ఆరోపణలే ఆ పార్టీ తెలంగాణలో చేస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్తో కాంగ్రెస్ సిద్ధాంతపరమైన వైరుధ్యం, సంఘ్కు స్వాతంత్ర పోరాటానికి అసలు సంబంధమే లేదు, స్వాతంత్ర పోరాటాన్ని వక్రీకరించిన భగవత్పై చర్యలు ఉండాలి అని చెప్పేసి మోదీ భగవత్ వైపా, స్వాతంత్ర సమరయోధుల వైపా కాంగ్రెస్ కొత్త కార్యాలయం దేశ ప్రయోజనాలకు వేదిక కానుంది, బీఆర్ఎస్ నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పేసిండు. ఇక కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం, హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇటు మంత్రులు ఉత్తమ్, దామోదర్ రాజు నరసింహ. ఇక బీజేపీ సంఘ్తోనే కాదు భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం, దేశ వ్యవస్థలన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ స్వాధీనమయ్యాయి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వాతంత్రంపై భగవత్ వాక్యాలు దేశద్రోహమేనని మండిపడతా ఉన్నారు. నిన్న కార్యక్రమంలో అందరూ 50,000 కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యం. ఇవాళ విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తుండు. సింగపూర్, స్విట్జర్లాండ్లో 8 రోజుల టూర్, దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతాడు. 24న తిరిగి హైదరాబాద్కు సీఎం రాక. ఇక వచ్చే నెలలో కాంగ్రెస్ సభ సూర్యాపేట లేదా ఖమ్మంలో సంవిధాన్ బచావో పేరిట సభ, రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశాలున్నాయి. నెలాఖరుకు నామినేటెడ్ పదవులు ఉండబోతున్నాయి అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర మంత్రులతో కేసీ వేణుగోపాల్ భేటీ అయిండ్లు. ఇక హైకోర్టు తాత్కాలిక సీజేగా సుజయ్ పాల్, రాష్ట్రపతి ఆమోదం, న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టుకు 4 కొత్త జడ్జీలు, కేంద్రానికి కొలీజియం ప్రతిపాదనలు పెట్టింది. అందులో తిరుమలాదేవి, రేణుకాయార, తర్వాత మధుసూదన్ రావు, నరసింహరావు ఈ కొత్త జడ్జీలు రానున్నారు. కొన్ని వార్తలు చదవలేం. గైడ్ లైన్స్ ప్రకారం మోహన్ భగవత్ దేశంలో తిరగలేరు, జాగ్రత్త అంటున్నారు ఖర్గే. నిజమైన స్వాతంత్ర వ్యాఖ్యలపై సంఘ్ చీఫ్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరిక. 1947లో స్వాతంత్రం వచ్చిందనేది మీరు గుర్తించకపోవడం సిగ్గుచేటు. అంబేద్కర్ అన్నట్టుగా చరిత్రను విస్మరించే వాళ్ళు చరిత్ర సృష్టించలేరు. ఎందరో ప్రాణాలు అర్పించారు, అందుకు మేం 1947ను గుర్తుపెట్టుకుంటామంటున్నారు చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ చీఫ్. కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభం, ఇందిరా భవన్ గా పేరు నామకరణం చేసిన దానికి. ఇక మోహన్ బాబు వర్సిటీ వద్ద హైటెన్షన్, క్యాంపస్లోకి వెళ్లేందుకు మనోజ్ దంపతుల యత్నం, అడ్డుకున్న పోలీసులు, సిబ్బంది. ఇక మనోజ్ వాహనంపై కర్రలతో యువకుడి దాడి, విష్ణు అనుచరులపై పరోక్షంగా మనోజ్ ఫైర్ అయ్యాడు. కోర్టు ధిక్కారాలకు పాల్పడినందుకు ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఎంబీయూ మీడియా ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నాడు. మొత్తం మీద మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర మొత్తం కూడా అలా కొడుకు మళ్ళోసారి అవుతుందట. మొన్నటిదాకా ఇంటి దగ్గర అయింది, ఇప్పుడు యూనివర్సిటీ దగ్గర అవుతుంది కదా. మంచువారింట్లో మంటలు రేగుతూ ఉన్నాయి. ఆ మంటలు మరి చలికాలం వచ్చినా కూడా మంటలు తగ్గుతలేవు, ఇంకా వేడి పుడుతూనే ఉన్నాయి. ఇక ఇది ఇట్లా ఉంటే తుమ్మల వర్సెస్ ధర్మపురి, రాష్ట్ర మంత్రి బీజేపీ ఎంపీ మధ్య పసుపు బోర్డు క్రెడిట్ వార్. రాష్ట్రం లేఖల వల్లే బోర్డు వచ్చిందన్న తుమ్మలపై అరవింద్ ఫైర్. వయసు మీద పడ్డ ఆయనకు చిలిపి చేష్టలు పోలేదంటూ వ్యాఖ్య. బండి చక్రంపై వాలిన ఈగ ఆ చక్రాన్ని తిప్పినట్ట అని ఎద్దేవా. ఇంత దిగజారుడు భాషన సఖ్యత కాదని తుమ్మల సీరియస్. వాస్తవంగా ఎవరు ఏమనుకున్నా ధర్మపురి అరవింద్ చేయబట్టి అక్కడ పసుపు బోర్డు వచ్చింది అన్నది సుస్పష్టం. వాస్తవం. ఆ లెక్క తేలాలి. సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే. ఇక ఇవాల్టి నుంచి 20 వరకు అధికారుల క్షేత్రస్థాయి పర్యటన, 21 నుంచి 24 తేదీ వరకు గ్రామ సభల్లో వివరాల ప్రదర్శన. ఇక గ్రామ మండల స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు, భరోసా పథకంలో అనర్హులను గుర్తించే ప్రక్రియ కూడా షురు చేసిండట. అన్న కూతురుని ప్రేమించాడని వ్యక్తి ఇంటికి అగ్గి. అమ్మో, చిన్నాన్న దుర్మార్గం. ప్రేమికుడి కన్నవారికి నిప్పు, తండ్రికి 50% గాయాలు, త్రుటితో తప్పించుకున్న తల్లి. సమీపంలో ఆడుకుంటున్న చిన్నారికి అంటిన మంటలు. హైదరాబాద్ అల్వాల్లో ఘోరం. ప్రేమ వివాహాలు ఎటు దారి తీస్తున్నాయి. అన్న కూతురును ఓ యువకుడు ప్రేమిస్తున్నాడని సహించలేక
సదరు యువతి చిన్నాన్న అతనిపై కసి పెంచుకున్నాడు. అతని కుటుంబ సభ్యులను హతమార్చాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఆ యువకుడు నివసించే ఇంటిపై పెట్రోల్ వసి నిప్పటించాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయాలపై మేజర్స్ అయితే ప్రాబ్లం ఏమున్నది, వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా. పోలీసుల ఎదుటే కూతురిపై కాల్పులు. పెళ్లికి 4 రోజుల ముందు తండ్రి ఘాతుకం. ఆమె ఇష్టపడ్డ వ్యక్తితో కాక మరొకరితో పెళ్లి నిశ్చయం. వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన కుమార్తె కొద్దిసేపటికే తండ్రి చేతిలో బలి. గ్వాలియర్లో ఘటన. పోతున్నాయో వ్యవస్థలన్నీ. ఇక డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి భార్గవాస్త్రం వచ్చిందంట. ఇక మైక్రో మిసైల్ సిస్టమ్ పరీక్ష విజయవంతమైంది. అగ్రశ్రేణి నౌకాదళంగా భారత్. ఇక నౌకాదళానికి ఇది చిరస్మరణీయమైన రోజు. 3 శక్తివంతమైన అస్త్రాలు ఒకేసారి చేరాయి. భాగస్వామిగా మన నౌకాదళం ఎదగాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటన. 2 యుద్ధ నౌకలు, తర్వాత సబ్మెరైన్ జాతికి అంకితం. ఇక నవీ ముంబైలో ఇస్కాన్ ఆలయం ప్రారంభించింది నిన్న. మొత్తం మీద 2 యుద్ధ నౌకలు, ఒక సబ్మెరైన్ జాతికి అంకితం చేసిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారతదేశం కూడా గట్టిగా ఎదుర్కొనే ఆస్కారం మన సొంత ఎజెండాతో రూపుదిద్దుకుంటా ఉన్నాయి చాలా వరకు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనం. అయితే ఇవాళ శనార్థి తెలంగాణ రాదు, ఎందుకంటే శనార్థి తెలంగాణ నేను వచ్చింది కాబట్టి ఇవాళ మా ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. సూర్య చూద్దాం. నౌకాదళ అమ్ముల పొదిలో 3 అస్త్రాలు. 21వ శతాబ్దపు వైపు భారత నావికాదళం అడుగులు. ప్రపంచంలో ప్రధాన సముద్ర శక్తిగా భారతదేశం ఎదుగుతుంది. విశ్వాసానికి విశ్వసనీయమైన భాగస్వామిగా మనది ప్రత్యేక స్థానం. హిందూ మహాసముద్రం ప్రాంతంలో మరింత పటిష్టంగా మన దేశం. భూమి, నీరు, గాలి, లోతైన సముద్రం, అనంతమైన అంతరిక్షం, ఎక్కడైనా రెడీ. ప్రతి చోట దేశ ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు సాగడమే లక్ష్యం. జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నీటిలో కావచ్చు, గాలిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు రెడీగా ఉండాలి మనోళ్ళు అని చెప్పేసి గట్టిగానే చేస్తూ ఉన్నారు. చిత్రంలో రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కూడా చూడొచ్చు. ఇక ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి టెక్ దిగ్గజాలు. ఇక టెస్లా అధినేత ఎలన్ మాస్క్ అంట, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, తర్వాత మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ కూడా వస్తున్నారంట. వీళ్ళందరూ అంటే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జనవరి 20వ తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రజలు ఎవరైతే ఉంటారో అమెరికా పోదామనుకుంటారు జనవరి 20కి ముందే పోదామని ప్లాన్ చేసుకుని అందరు వెళ్తా ఉన్నారు. మళ్ళీ ఆయన వస్తే ట్రంప్ అసలే తిక్కులోడు కాబట్టి ఎక్కడ ఏ చర్య తీసుకుంటారో అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభం. 47 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో నూతన కేంద్ర కార్యాలయం వేడుకగా జరిగిన ప్రారంభోత్సవం. రిబ్బన్ను కత్తిరించిన సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు. ఇక లాభాల్లో స్టాక్ మార్కెట్లు 224 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. ఇక 37 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ. 4.36% పెరిగిన జొమాటో. ఘనంగా మహాకుంభమేళ 3.5 కోట్లు కాదు 6 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసిండ్రు. తెలంగాణకు నీటి